మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 20వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీకు మేలు గలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ ఉదయకాలమందు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మేలు కలుగునట్లు నిన్ను ఆయన వర్ధిల్లజేస్తూ ఉన్నాడంట. సహోదరుడా, నేటి పరిస్థితులకుండా నీ ప్రయాణము కొనసాగుతున్నటువంటి స్థితిని ఒకసారి పరిశీలించుకోగలిగినట్లయితే, చదువు జ్ఞానము బాగా చదువుతూ ఉన్నట్టు వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో ప్లేస్మెంట్స్ లేక జాబులు లేక కృంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. ఎందరో బిడ్డలు వారి చదువును పూర్తి చేసి ఖాళీగా తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తులను నేటి మన పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. బాగా చదువుకుంటున్నటువంటి ఒక వ్యక్తి మంచి మార్కులతో మంచి ఉత్తీర్ణతో పాస్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి తనను చూసి, నేను ఎంత చదివిన ప్రయోజనమేమి, ఎంతగా ఇచ్చేసుకున్న ఉపయోగమేమి, నా యొక్క పరిస్థితులు ఒకవైపు కష్టపడి ప్రయాసపడి చదివినటువంటి వ్యక్తులకే సరైనటువంటి జాబు లేదు, నేను ప్రయాసపడి చదువుతున్నాను, నాకు సరైనటువంటి జాబు నాకు వస్తుందా అనుకుంటున్నటువంటి నీతో ఈరోజు ఉదయకాలం ముందు యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, నిన్ను అన్ని సబ్జెక్టుల్లో పరిపూర్ణంగా ఎందుకు నేను పాస్ చేస్తున్నాను అంటే, నిన్ను వర్ధిల్ల చేయటానికి, నీకు మేలు కలగటానికి, నీ చదువు పూర్తయ్యేలోపు చక్కని ప్లేస్మెంట్ నిన్ను ఎదుర్కొంటూ నీ వద్దకు రావడానికి. సహోదరుడా, మనందరి జీవితాల్లో ఒక్కసారి రైతు వైపు చూసి మనం పరిశీలించగలిగినట్లయితే, ఈ రోజున ఉన్నటువంటి మనకు నిత్యావసరాలు కూరగాయలు రేటు పరిపూర్ణంగా డౌన్ అయిపోయింది. పూర్తిగా డౌన్ అయిపోయినప్పటికీ కూడా తాను మరలా వ్యవసాయాన్ని ప్రారంభిస్తాడు. ఎవరైనా అడిగి, ఎందుకు నీవు పూర్తిగా డౌన్ అయిపోతున్నా, పూర్తిగా రేటు తగ్గిపోయి నువ్వు వేసినటువంటి గిట్టుబాటు ధరలో కూడా నీకు కనబడినటువంటి కాయలు నీ కళ్ళ ముందే కనబడుతూ ఉన్నప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తూ ఉన్నావంటే, అతడు చెప్పేది ఒకటే, ఈరోజు తగ్గింది, రేపొద్దున నా పంట చేతికొచ్చేటప్పటికల్లా అది రేటు రేజవుతుంది, రేటు పెరుగుతుంది అనే ఆలోచనతో నేను పని చేస్తున్నాను అంటాడు. సహోదరుడా, మనం పరిశీలించగలిగినట్లయితే తాను గింజ పెట్టినది మొదలుకొని మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు తగ్గిపోయినటువంటి రేటు వైపు చూడడు, తాను ఎదుగుతున్న మొక్కను చూసి ఆనందిస్తాడు. సహోదరుడా, ఆ మొక్క ఎదుగుతూ ఉంటే దానిని చూసి సంతోషిస్తూ ఆనందిస్తూ తనకు ఎంత రేటు వస్తుందో అని ఆలోచించడు. కానీ తాను దేనిని బట్టి ఆశిస్తాడంటే, నేను చేసినటువంటి పనిలో వర్ధిల్లుతుంది అని ఆనందిస్తాడు. నా యేసయ్య ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మిమ్మల్ని ఎందుకు వర్ధిల్లజేయుచున్నాను అంటే, నేను మిమ్మల్ని ఎందుకు దీవిస్తున్నాను, విస్తరింపజేస్తున్నాను అంటే, నిన్ను వర్ధిల్ల చేయటానికి, నీకు మేలు కలగటానికి అంటున్నాడు. సహోదరుడా, ఈరోజు జరుగుతున్న పరిస్థితినే నీవు చూస్తున్నావు. రేపొద్దున రాబోయే పరిపూర్ణ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేనటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావేమో. అందుకే యేసయ్య ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నాడు. గతము నుండి ఇప్పటి వరకు పరిశీలించి అంత నష్టాలు ఉండే నీ ప్రయాణం కొనసాగుతూ ఉన్నా, నష్టాలు ఫెయిల్ అయిపోయిన పర్సనల్ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నా, నీవు ఈరోజే ప్రారంభించినటువంటి నీ పని దేవుని యందు చూస్తూ క్రమముగా భయభక్తులతో విశ్వాసంతో ముందుకు నువ్వు కొనసాగే వ్యక్తివి అయితే, నా యేసయ్య నీకు తెలియజేస్తున్నాడు, నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కలగటాన్ని బట్టి కలిగించటానికి నిన్ను వృద్ధి చేస్తున్నాను, నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను దీవిస్తానని దేవదేవుడు చెప్తున్నాడు. కనుక
అట్టి దేవదేవుని చూడు, నిశ్చయముగా నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును వస్తుంది. నువ్వు అడుగు వాటిని, ఊహించు వాటి కంటే ఉన్నతమైన స్థితి దేవదేవుడు నీకు ఇస్తాడు గనుక అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి దీవెనను పరిపూర్ణంగా పొందుకున్నట్లు ఆయన వైపు చూడు, ఆయన చెప్పు ప్రతి మాట విను. నిశ్చయముగా ఈరోజు నీ కంటి నిండా కన్నీరు వస్తుందేమో, రేపు పొద్దున్న ఆనందము మనోదుఖంతో ఉన్నావేమో, నువ్వు పట్టజనన సంతోషము కలిగి ఆనందించేటట్టు దేవుడు చేస్తాడు గనుక ఆయన వైపు చూసి ఆయన చెప్పిన మాట యందు విశ్వాసం ఉంది ముందుకు కొనసాగు స్థితి కృప దేవదేవుడు అనుగ్రహించి ఆయన కృపలో బహుబలంగా నిన్ను వాడుకొనుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి అయ్యా వారికి మేలు కలుగునట్లు వారిని వర్ధిల్ల చేసి ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామం పెరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడే నెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.